స్వాం త్రైలోక్యం కొద్ది నీళ్ళుగా స్వాం త్రైలోక్యం కుటుంబం సరస్వజం వందే ముకుంద ప్రియం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వనం అమై దిశం వనమాలి గదీశార్ణి శంకీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు షడ్వక్త్రం సుఖివాహనం త్రినయనం చిత్రంబరాలంకృతం శక్తిం వజ్రమచిం త్రిశూలమభయం కేటం ధనుచ్చరం పాశాం కుక్కుటం అంకుశం చ వరదం దౌర్భిర్దజ్ఞానం సదాధ్యాయేప్తి తదిదినం శివసుతం స్కందం సురారదీతం ఓం శ్రీభూతనాథ సదానంద సర్వభూతదయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. ఓం హ్రీం 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 హరిహరపుత్ర పుత్రలాభాయ శత్రునాశాయ మదగజవాహనాయ మహాశాస్తే నమః. ఓం శ్రీభూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వాతాత్మజం వానరిదముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఆపదామపహర్తారం తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సోముడు వాయుపుత్రో మహాబల రామేష్ట వల్గుణసక వింజాక్షో అమిత విక్రమః ఉదరీక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మానాం స్వాపకాలే పఠేన్ నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేన్. ఓం శాంతి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గం గణపతే నమః. ఓం ఉమామహేశ్వరాభ్యా నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం వాణీరణ్యకరాభ్యాభ్యాం నమః. సచీ పురందరాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. మాతృదేవాభ్యో నమః. పితృదేవతాభ్యో నమః. ఓం గురుదేవతాభ్యో నమః. సర్వేభ్యో సర్వజనేభ్యో నమః. అద్య బ్రాహ్మణదిత్యవరార్ధే శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే శ్రీవేంకటాచల ఉత్తరప్రదేశే స్వగృహే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపాకటాక్ష శ్రీ హరిహర పుత్ర గజముఖ సన్ముఖ సోదర అయ్యప్ప స్వామి కృపా కటాక్ష సిద్ధార్థ్యం వర్షే వర్షే తరంగ కలశారాధనం కరిష్యే. కలశ చముఖ విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్వామి అటుకులు బెల్లం. ఓం శ్రీ మహాగణ అటుకులు బెల్లం. శ్రీ మహాగణాధిపతి అవసర నివేదనార్థం నైవేద్యం నాళీకేశ సకలే నివేదయామి. గూఢం ఇంద్రాచాగ్నిచ ప్రాణాద్వయ రజాయత ఫలం చతుర్విధం. శ్రీ మహాగణాధిపతి నమః. స్వహం వ్యానాయ స్వహం ఉదానాయ స్వహం సమానాయ స్వహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం పాదో ప్రక్షాళనం ఉత్తరా పోతనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 5 వేసుకుంటాం. 5 బిల్లలు వేసుకుంటాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. జయమంగళం నిత్య శుభమంగళం శుభమంగళం నిత్య జయమంగళం. శ్రీ సిద్ధి వినాయక జయమంగళం పార్వతీపుత్ర శుభమంగళం.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणी नमोस्तुते। ओम स्वामी तिरुपति भगवाना सकलहरणा चरणा भक्तुलो तिरुमल नमना अनाथ रक्षक गोविंदा गोविंदा बाबा वेंकटरमण गोविंदा गोविंदा वेंकटरमण तिरुपति रमण संकटहरणा चरणा भक्तुलो तिरुमल नमना
భద్రాద్రి దుర్గమ్మ తల్లికి ఓం స్వామి శరణమయ్యప్ప. స్వామికి కన్నుల పండుగ అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేక ప్రియలే ఇక్కడున్న భక్తులందరూ కూడా ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమైంది. భక్తులు చెప్పే శరణు ఘోష ఎందుకు నేను స్వామి అంటే శరణమయ్యప్ప అనండి. ఓం స్వామి మాత స్వాములు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఆ స్వామిని ఆర్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు. ఒక్కసారి గట్టిగా అందరూ పిలవండి. ఓం స్వామి. భజన పూర్తయినంత వరకు ఇలాగే అందరూ కూడా అయ్యప్ప నామస్మరణ చేయండి. ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వారు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు. మహాప్రాణదీపం శివో శివో మహోంకారరూపం శివం శివం మహాసూర్యచరాదినేత్రం పవిత్రం మహాకాళకిమిరాతకం సౌరగాతం
ఆర్కెస్ట్రా మా మిత్రులు ఎవరు పాడరు, ఇక్కడున్న భక్తులే పాడాలి. స్వామియే అయ్యప్పో. ఇంతమంది ఉన్నాం, మనం చెప్పే శరణ ఘోష అందాల మండపంలోని స్వామి చెవికే వెళ్ళట్లేదు. నేను ఇప్పటికీ దాదాపుగా 40వ భజన, ఇంకా 20 భజనలో 10 భజనలో చేయాలి. అయినా ఆ స్వామి నాకు ఇచ్చిన శక్తి మేరకు ప్రతి చోట అరుస్తాను, అర్పిస్తాను, నా గొంతు కాపాడుకుంటూ. మరి కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేస్తూ 16వ సంవత్సరం దీక్ష. మరి ఈ సంవత్సరం మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈ సంకీర్తన మీరందరూ కలిసి, మనందరం కలిసి ఆ భగవన్ నామ సంకీర్తన చేద్దాం.
అయ్యప్ప మాల ధరించిన స్వామిని మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరూ కూడా, ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం జ్యోతి స్వరూపుడు. ఆ స్వామిని నమ్మిన వారికి ఎటువంటి బాధలు, కన్నీళ్లు, కష్టాలు ఉండవు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఆ స్వామిని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా, ఆ స్వామి అనుగ్రహం కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులు పైకెత్తి అందరూ కూడా పాడండి.
కూడా మనము పవర్ఫుల్ అయినటువంటి అయ్యప్ప స్వామి కవచ మంత్ర జపం చెప్తున్నాం స్వామి. దీనిలో మనకి మమ శత్రువు మారియా మారియా అని వస్తే అందరు గట్టిగా చెప్తారు. శత్రువు మారియా అంటే మారిపోయి ఇద్దరం కలిసి ఉండాలి అని అర్థం. అంతేగాని మారియా మారియా అంటే ఆయన నాశనం అయిపోవాలనో చెడిపోవాలనో కాదు. ఆ మాట మటుకు ప్రతి ఒక్క గట్టిగా చెప్తారు స్వామి. వేరే పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం దాంట్లో ఉన్న గూఢార్థం ఏంటంటే సర్వజనమే వసమానాయ వసమానాయ స్వామి. అందరూ నాకు గులాం అయిపోవాలని కాదు, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గులాం అయిపోవాలని కాదు, అందరం కలిసి హాయిగా ఉండాలని. ఆ రకంగా వాళ్ళ బుద్ధి మార్చు తండ్రి అని చెప్పడమే కానీ వసమానాయత్వ వసమానాయత్వం అంటే ఏదో వసపరుచుకుంటున్నాడు అనుకోవద్దు. స్వామి శరణం. నేను చెప్పినట్టు చెప్ప అందరూ అదే అక్షరాన్ని తిరిగి వల్లించండి స్వామి. స్వామి శరణం. ఓం నమో భగవతే రుద్రకుమారాయ ఆర్యాయ మహాశాస్త్రే ఆటకాచల కోటి సుమధుర సార మహాహృదయాయ హేమజాంబునాద నవరత్న సింహాసన దీక్షితాయ వజ్ర వైడూర్యం మణిమంటప క్రీడాగృహాయ లాక్ష కుంకుమ జప విద్యుత్ తుల్యప్రభాయ ప్రసన్న వదనాయ ఉన్మత్త చూడామిలిత లోల మాల్యావత రక్షస్తంభ మణిపాదుక మంటపాయ ప్రస్ఫురన్ మన్మండితోప కర్ణాయ పూర్ణాలంకార బంధుర దంతి నిరీక్షితాయ కథాచిత్ కోటి వాద్యాది నిరంతరాయ జయ శబ్ద ముకర నారదాది దేవర్షి శుక్ర ప్రముఖ లోక పాల కులోత్తమాయ దివ్యాస్త్ర పరిసేవితాయ గోరోచనాగ కర్పూర శ్రీగంధ ప్రలేపితాయ విశ్వావసు ప్రధాన గంధర్వ సేవితాయ శ్రీ పూర్ణ పుష్కలోభయ పార్శ్వ సేవితాయ సత్యసందాయ మహాశాస్త్రే నమః. మాం రక్ష భక్తజనాం రక్ష మమ శత్రు శీఘ్ర మార్య భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష గంధర్వ పర ప్రేరితాభి క్షోర రోగ కృత్య ప్రతిబంధక సమస్త దుష్టగ్రహాన్ మోచయ ఆయుర్చిత్తం దేహి మే స్వః సకల దేవతాన్ ఆకర్షణాయ పుచ్ఛాదయోచ్ఛదయో స్తంభయో మమ శత్రు భార్య సర్వజనం మే వసమానాయ సమ్మోహనాయ సదా ఆరోగ్యం కురు స్వాహ. స్వామి శరణం.